వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నేను సాయి. పార్టీ నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్. ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంలో హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ రజతోత్సవ కార్యక్రమాలతో పాటు తాజా రాజకీయ పరిణామాలపైన నేతలతో చర్చించాడు గులాబీవాస్. మరి కేసీఆర్ నిర్వహిస్తున్న వరుస సమావేశాలు వెనుకున్న వ్యూహం ఏంటి? గులాబీ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడంలో భాగంగానే ఈ మీటింగులుగా చూడాలా? ఈ అంశాలపై ఇవాళ మనం బిగ్ టాక్లో చర్చిద్దాం. సో ఈ అంశంపై మనతో మాట్లాడడానికి టీపీసీసీ జనరల్ సెక్రటరీ కైలాష్ గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. నమస్తే అండి కైలాష్ గారు. నమస్తే. ఏంటండి కేసీఆర్ గారు కొంచెం మళ్ళీ ఫామ్లోకి వస్తున్నట్టున్నారు, వరుస సమావేశాలు, గులాబీ పార్టీకి మళ్ళీ పూర్వవైభవం వస్తుంది అనుకోవచ్చా? ముందుగా ఛానల్ యాజమాన్యానికి, మీకు, ప్రేక్షకులకు, ప్యానల్ ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుంచి ఫామ్లోకి వచ్చిన, ఫామ్ నుంచి ఫామ్ హౌస్లోకి పోయినా మాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యంలో కూడా వారి పార్టీ వారి ఇష్టం. కానీ ప్రజల కోసం పనిచేయాలని చెప్పేసి మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన మొదటి రోజు నుంచి అంటా ఉన్నారు, అయ్యా మీరు అసెంబ్లీకి అటెండ్ కాండి, ఈ ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైనటువంటి సలహాల ద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకుపోదాం. గత 10 సంవత్సరాలుగా మీరు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. సరే, ఇది ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవిస్తూ మీరు అసెంబ్లీకి రావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఎందుకో మీరు గత 10 సంవత్సరాలు మాకంటే ముందు రాష్ట్రాన్ని పరిపాలించి రాష్ట్ర అభివృద్ధి జరగలేదు, రైతులకు న్యాయం జరగలేదు, నిరుద్యోగులకు న్యాయం జరగలేదు, తెలంగాణ వాదులకు న్యాయం జరగలేదు. అందుకోసమే ప్రజలు మాకు అధికారం ఇచ్చిండ్రు. మీరు ఈర్ష్యతోటి, ద్వేషంతో ఒక వ్యక్తిగా రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఓడించడాన్ని చూసి, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఓడించడాన్ని చూసి భావించిన మీరు రాకపోవడం దృష్టికరమైనటువంటి సంఘటనగా రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పారు. ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు అనతి కాలంలో ముఖ్యమంత్రి అవ్వడాన్ని ఫ్యూడల్ స్వభావం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎందుకో అనేక సందర్భాల్లో వారిని వ్యతిరేకిస్తూ వచ్చింది. అది వారిష్టం. అసెంబ్లీకి రావాలా రావద్దా, లేకపోతే ఫామ్ హౌస్లోనే ఉండాలన్నా, ప్రజలకు మధ్యకి రావాలన్నా వద్దా అనేది వారి ఇష్టం. అందుకే ప్రజలు అప్పటికే తీర్పు స్పష్టంగా చేసినారు. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో స్పష్టంగా గుండు సున్నా. రేపు రాబోయే రోజుల్లో ప్రజల చేత ఉంటే అంతో కొంత లాభం జరుగుతుంది, లేదు అంటవా బీచానం ఎత్తేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ఇవాళ తప్పుడు ప్రచారాలతోటి, తప్పుడు సంకేతాలు ఇస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ తమ ఏం చేసినాం అనే దాన్ని ఆత్మవిమర్శ చేసుకోకుండా ఇక పులి వస్తుంది, నక్కు వస్తుంది, కుక్కు వస్తుంది అని చెప్పి వారే చెప్పుకుంటా ఉన్నారు గొప్పలు. ఎవరికి భయం అవుతుందండి? దేనికి భయం అవుతుంది? మా రేవంత్ రెడ్డి గారు 100% ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చినామో ఆ హామీలతోటి ప్రజల మధ్యకు పోతామన్నామో ప్రజలు మమ్మల్ని దీవించిండ్రు. 100% పార్లమెంట్ ఎన్నికల్లో మాకు దీవించిండ్రు, రాబోయే రోజుల్లో దీవిస్తారు అనేటువంటి నమ్మకంతో ఆ రోజు ప్రజల మధ్య ఇచ్చినటువంటి ఏదైతే మేము మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలని తప్పకుండా నెరవేరుస్తూ పోతున్నాం. అందులో 25 లక్షల మంది కుటుంబాలకు రుణమాఫీ కార్యక్రమం కానీ 21,000తోటి, అదేవిధంగా మరి 57,600కు పైగా ఉద్యోగాల కల్పన చేసినటువంటి ఘన చరిత్ర ఈ దేశం లోపట రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని వచ్చినటువంటి 15 నెలల లోపటనే. ఇది గమనించకుండా ఇవాళ కావాలని గాయిగా గత్తర చేసి ఇక మొత్తం తెల్లారితోరకే అధికారులకు వస్తున్నాయి. ఎందుకు వస్తుందండి? ఈ రాష్ట్రంలో ప్రజలు స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చిండ్రు. మీ బాధ చూసే కొంతమంది ఎమ్మెల్యేలు పారిపోతూ ఉన్నారు. మీ వ్యక్తిగతంగా ఆ రోజు ఏ రకంగా వ్యవహారం చేశారో, రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులను ఏ రకంగా మీరు తూలనాడిరో ప్రజలు మర్చిపోయారు. కాబట్టి మళ్ళీ వెంటనే అధికారులకు రావాలి. ఇక ఫామ్ హౌస్ నుంచి రాగానే తెల్లారితోరకే వాళ్ళకి సింహాసనం కావాలి. ఎందుకంటే ఇది ఫ్యూడల్ మనుషుల యొక్క స్వభావం. రాజకీయంగా ఇతరులు ఉండడాన్ని వాళ్ళు ఎప్పుడు కూడా జీర్ణించుకోలేరు. సామాన్యులు, పేదలు, మధ్యతరగతి వర్గాలు, ఇంకా వేరే వాళ్ళు ఉండకూడదు, వాళ్ళు మాత్రమే ఉండాలి. అందుకోసమే ఇవాళ నేను స్పష్టంగా మీ ఛానల్ ద్వారా ప్రజలకు, ప్రేక్షకులకు అప్పీల్ చేస్తున్నా, వారు వచ్చినా రాకున్నా పెద్ద ఫరక పడేది ఏమి ఉండదు. వస్తే తెలంగాణ ప్రజల్లో గౌరవం ఉంటుంది, లేకపోతే సున్నా, అంతకుమించి మేము చేసేదే లేదు. ఓకే, రైట్ అండి. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నుంచి కర్ణి అరవింద్ గారు ఉన్నారు. సో రైట్ కైలాష్ గారు, అయితే ఇప్పుడు రీసెంట్గా చూసాం మనం 2-3 రోజుల నుంచి వరుసగా పార్టీ నేతలతో కానీ కార్యకర్తలతో కానీ మీటింగ్స్ పెడుతున్నారు. ప్రతి అంశం గురించి
దాదాపుగా మేము వరంగల్లో 10 లక్షల మందితో ఒక బహిరంగ సభ నిర్వహిస్తాం, అక్కడి నుంచే కాంగ్రెస్కి డెడ్ లైన్ స్టార్ట్ అయింది అని చెప్తున్నారు బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ గారు. అంటే అంతకుముందు కూడా మనం చూసాం, కేసీఆర్ బయటకు వస్తే తుఫాన్ వస్తుంది, సునామీ వస్తుంది, ఇలాంటి వ్యాఖ్యలన్నీ చాలామంది చేశారు. మరి నిజంగా కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వచ్చి పోరాడితే కాంగ్రెస్ పార్టీ ఏమన్నా ఇబ్బందులు పడే అవకాశం ఉండొచ్చు అంటారా? సార్ గమనించాలి, వారు అధికారంలో ఉన్నప్పుడే లక్షలాది మందితోటి సభ పెట్టిండ్రు, వేల కోట్లు ఖర్చు పెట్టిండ్రు. రాష్ట్రంలో అడ్డగోలిగా వారు మీడియా గొంతు నొక్కి, ప్రజా సంఘాల గొంతు నొక్కి, ప్రజాస్వామ్యవాదులను జైల్లోకి పంపించేసి, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం కొరకు ఎవరైతే పోరాటం చేసినటువంటి తెలంగాణ వాదులను పక్కకు పెట్టి, తర్వాత తమ మంది మాగలతో రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకొని వారు ఏం చేస్తే అది నడిచింది. ఆ రోజే మా ముఖ్యమంత్రి, ఈనాటి ముఖ్యమంత్రి ఆ రోజు ప్రతిపక్షంలో ఉండే ఆయన మీద తిరుగుబాటు చేసిండ్రు. మేము ప్రజల మధ్యకు పోయినాము, వారికంటే మాకు అద్భుతమైనటువంటి స్వాగతాలు పలికినరు ప్రజలు. ఏదైతే దళితులు, బడుగులు, బలహీన వర్గాలు, మైనార్టీలు వీళ్ళ సంక్షేమాన్ని విస్మరించారు కాబట్టి మా వెనుక ర్యాలీ అయినరు. మీ దగ్గర ఉన్న సంపద కోట్లాది రూపాయలు సంపాదించుకొని విమానాలు కొని 1200 కోట్ల రూపాయలకి ఇవాళ కేసీఆర్ ఖాతాలో ఉన్నాయండి. ఏది బీఆర్ఎస్ ఖాతాలో యాడ్ నుంచి వచ్చినాయి. 33 జిల్లాలలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు కట్టిర్రు. ఎక్కడి నుంచి వచ్చినాయి? తెలంగాణ రాష్ట్ర సంపదని అనేక మంది రియల్ ఎస్టేట్కి సంబంధించిన గుత్తేదారులకు లేదా తమ బంధువులకు అసైన్డ్ భూములని ధరణి పేరుతోటి దోచిపెట్టి దాని ద్వారా వచ్చినటువంటి జిఎస్టీ అంటే తెర వెనుక చీకటి ఒప్పందాల ద్వారా వచ్చినటువంటి డబ్బుతో వీళ్ళు అడ్డగోలుగా ఎంజాయ్ చేసి మమ్మల్ని ఓడించాలని, మీకు తెలుసో తెలియదో ఎన్నికల్లో డబ్బులు ఇవ్వలేనటువంటి పరిస్థితి మేము ఏ రోజు కూడా డబ్బులు ఇస్తాము ప్రజలకు చెప్పలే. ప్రజలకు స్పష్టంగా చెప్పినాం, ఈ అరాచక పాలన దింపుతాం, మమ్మల్ని నమ్మండి అని రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేసి ప్రజలను ఒప్పించి మెప్పించి కేసీఆర్ని తొడగొట్టి తెలంగాణలో అధికారంకి వచ్చిండు. ఇంక ఇందులో అనుమానం ఎందుకు? వాళ్ళేదో ఇలా గొప్పలు చెప్పుకుంటారు. ఏది ఇక మేము ఇక వస్తే వెంటనే అధికారం, ఎందుకంటే 5 సంవత్సరాలు మ్యాండేటరీ. మీరైనా మేమైనా ప్రజలు ఇచ్చిన తీర్పుని శిరసా వహించాలి. కానీ తక్షణమే ఈ గంటలోనే మళ్ళీ మేమే అధికారులు ఉండాలి, మళ్ళీ మేమే ముఖ్యమంత్రి ఉండాలి అనేది ఒక ఫ్యూడల్ ప్రభువుల యొక్క దృష్టి తప్ప ఇది ప్రజాస్వామ్య లక్షణం కాదు. 10 సంవత్సరాలలో మీరు ఏ రోజైనా సెక్రటరీకి వచ్చిర్రా? అసెంబ్లీలో ఏ రోజైనా ప్రతిపక్షాలను గౌరవించి మాట్లాడినిచ్చిర్రా? ధర్నా చౌకులు ఎత్తేసిరు కదా మీరు ఆ రోజు. ఇది కదా మీ యొక్క అప్రజాస్వామికమైనటువంటి విధానం. మరి వాళ్ళ మాట్లాడుతున్నారు ప్రజాస్వామ్యం గురించి. ప్రజాస్వామ్యమే ఉంటే మరి కేసీఆర్ అసెంబ్లీకి రావాలా, చర్చలో పాల్గొనాలా, ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలా, లేదా క్రిటిసైజ్ చేయి, తప్పు లేదు. కానీ ఎందుకు వస్తలేవు? ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు పరిపాలించడాన్ని చూసి ఓర్చుకోలేక మీ కుటిల రాజకీయాలని ఇవాళ ఒక్కొక్కటిగా బయటికి వస్తూ ఉన్నాయి. అందుకోసమే ఫామ్ హౌస్లో ఉండి మీరు రాజకీయాలు చేస్తుర్రు. ఇవాళ సెక్రటరేట్ మీరు కట్టా అని చెప్పిర్రు. ఏ రోజైనా మీరు వచ్చిండ్రా? గతంలో సెక్రటరేట్ ఉన్నప్పుడు అందుకే కట్టిన తర్వాత మా పాలైంది అది. కాబట్టి ఇవాళ మిమ్మల్ని చూసి అదిరేది లేదు, బెదిరేది లేదు. ఒకటి మాత్రం స్పష్టం, వారు ప్రజల మధ్యకు వస్తే వారికి గౌరవం, లేదా అసెంబ్లీకి వస్తే గౌరవం లేదు. నాకు ఏదొద్దు, నేను 5 సంవత్సరాలనే చూసుకుంటా, నేను ఏమైనా చేయగలుగుతా. ఎందుకంటే లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి వాళ్ళ దగ్గర, వాళ్ళు ఏమైనా చేస్తారు. కాబట్టి మేము భయపడమండి. 100% ఈ ప్రజలకు, మహిళలకు ఇచ్చినటువంటి వాగ్దానాలే కానీ, ఈ రాష్ట్రంలో ఉండబడే బీసీల కోసం 42 రిజర్వేషనే కానీ శాతంతో మేము ఇవాళ కేంద్రానికి తీసుకుపోయినాం. ఆ కొట్లాడుతున్న తరుణంలో వీళ్ళు దాచుకున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. ఎంఆర్పిఎస్ ఈ రాష్ట్రంలో అణగారిన జాతుల కోసం పోరాటం చేసింది. మందకృష్ణ గారి నాయకత్వాలు కావచ్చు, దళిత సంఘాలు కావచ్చు, వారికి రిజర్వేషన్ ఇవ్వాలా, వర్గీకరణ చేయాలని మేము ఈరోజు అసెంబ్లీలో పెట్టి దాన్ని తీసుకొచ్చినాం. దేశంలో చరిత్ర సృష్టించినాం. ఇది కాదా గొప్ప? స్వతంత్ర భారతదేశంలో 21,000 కోట్లతోటి 2 లక్షల రూపాయలు ఏకకాలంలో తీసుకొచ్చిన ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని. ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేస్తున్న మమ్మల్ని మీరు అభినందించాల్సి పోయి అడ్డగోలిగా మాట్లాడుతున్నారు సాయి గారు. వీళ్ళు ఏది మాట్లాడినా నడుస్తుంది. అడ్డగోలిగా విష ప్రచారం చేయడం, తర్వాత ప్రభుత్వాన్ని, వ్యక్తిత్వం పట్ల హననం చేస్తూ ముఖ్యమంత్రి గారిని కూడా నీచమైన భాష వాడుతున్నారు. ఇది తెలంగాణ సమాజం గమనిస్తుంది. రైట్ అండి. సో ఇదే అంశంపై మనతో మాట్లాడటానికి బీజేపీ నుంచి కాట్ల అశోక్ గారు ఉన్నారు. అశోక్ గారు నమస్తే అండి. సార్ నమస్కారం సార్. సో నమస్తే అండి, చెప్పండి ఏంటి ఇప్పుడు కేసీఆర్ గారు దాదాపు మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నారంట, వరుస సభలు, సమావేశాలు, మీటింగ్లు పెడుతున్నారు. మరేంటి కేసీఆర్ కంబ్యాక్ గట్టిగా ఉండబోతుంది అనుకుంటున్నారా? ఏం భావిస్తున్నారు మీరు దీనిపైన? ముందుగా స్టూడియోలో ఉన్న మా పొన్ననకి మిగతా అందరికి కూడా నమస్కారం అండి. అయితే ఇన్ని రోజుల నుంచి కేసీఆర్ గారు గాఢ నిద్రలో ఉన్నారు. ఇప్పుడే నిద్ర లేచినట్టున్నారు.
లేచిన తర్వాయి అన్నట్టు ప్రజల మీద మళ్ళీ ఒక దాడి రకంగా పోతున్నారు. కానీ ప్రజలు కేసీఆర్ అన్నా, టిఆర్ఎస్ అన్నా, వాళ్ళ కుటుంబం అన్నా చీ కొడుతున్న సమయంలో మళ్ళీ ప్రజల మధ్యలో వచ్చి ఏదో సాధించాలని పోతున్నారు. కానీ టిఆర్ఎస్ని శాశ్వతంగా ప్రజలు మర్చిపోయినారు. మళ్ళీ గుర్తు చేయాలని ఎంత ప్రయత్నించినా కూడా ప్రజలు మాత్రం ఈ అవకాశం ఇచ్చే పరిస్థితే లేదు. కేవలం తన మనుగడ కాపాడుకోవడం కోసం, తన కుటుంబంలో ఉన్న సఖ్యతని అయితే లేకపోయిందో తెలిసిన క్షణం నుంచి ఆయన మళ్ళా అందరి కుటుంబాన్ని కానీ పార్టీని కానీ కొడుకు చేతిలో పోతుంది, అల్లు చేతిలో పోతానని డైలమాలో ఉన్నాడు. కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి కోసమే ఆయన ప్రజలు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, రైట్ అండి. సో మనకి మరి బీఆర్ఎస్ నుంచి అరవింద్ గారు ఉన్నారు, కర్ణే అరవింద్ గారు. అరవింద్ గారు నమస్తే అండి. నమస్తే సార్. ఏంటి మరి మీ అధినేత బయటికి వస్తున్నాడు, ఒక భారీ ఎత్తున 10 లక్షల మందితో సభ పెట్టబోతున్నారు, మీరేమో ఆనందంగా ఉన్నారు. కానీ ప్రతిపక్షాలు ఏమో ఏమి పెద్ద ఉపయోగం ఉండదని బయటకు వచ్చినా ముందు అసెంబ్లీకి రమ్మండి అని తర్వాత అంటున్నారు. ఏంటి మరి ఇప్పుడు కేసీఆర్ కంబ్యాక్ అనుకోవచ్చా, లేకపోతే గులాబీ పార్టీకి మళ్ళీ పాత రోజులు రాబోతున్నాయి అనుకోవచ్చా? ఎలా చూడొచ్చు ఇది మొత్తం మనం? సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ మనసునిండా దండాలు సార్, నమస్కారాలు. రజతోత్సవ సభకు సంబంధించి పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరితో ఇవాళ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ నేతలతో ఇట్లా రోజు ఒక 2 జిల్లాలతో కూడినటువంటి ముఖ్య నాయకులతోని, ఎమ్మెల్యేలతోని, మాజీ ఎమ్మెల్యేలతోని, మాజీ ఎమ్మెల్సీలతోని వీళ్ళందరితోని సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఇవాళ 25వ వసంతంలోకి మేము అడుగు పెడుతున్నటువంటి సందర్భం లోపల వరంగల్ లోపల ఉద్యమాల కిల్లా అయినటువంటి వరంగల్ లోపల గతంలో తెలంగాణ ఉద్యమంలో అదే వరంగల్ జిల్లాలో మేము తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి క్రమంలో లక్షలాది మందితోని తెలంగాణ గర్జన అనేటువంటి పేరు మీద ఆ రోజు సభని దాదాపుగా అప్పుడు 15 లక్షల పైచిలకు మందిని తీసుకొచ్చి తెలంగాణ వాదాన్ని, తెలంగాణ కాంక్ష ఎంత గొప్పగుందో ఇవాళ ఢిల్లీ పెద్దలకు తెలిసేటువంటి పద్ధతిలో ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో వరంగల్లో ఏర్పాటు చేసినటువంటి ఏదైతే భారీ బహిరంగ సభ ఉందో దానికి రెట్టింపుగా ఇవాళ 25 లక్షల మందితోని ఇవాళ మేము చెయ్యాలి అనేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ఎందుకు అనంటే 25 వసంతంలోకి మనం అడుగు పెడుతున్నాం కాబట్టి ఇవాళ మా పార్టీ ఏప్రిల్ 27వ తారీఖున మా పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉంది కాబట్టి ఆ రోజు గొప్పగా ఒక పండుగ వాతావరణాన్ని సృష్టించాలి అనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇక్కడ మేము టెక్నికల్ ఎర్రర్ వచ్చినట్టుంది ఒకసారి. నెక్స్ట్ మరి అశోక్ గారు మీరు చెప్పండి, 25 లక్షల మందితో సభ పెడతా అని చెప్తున్నారు. నిజంగా 25 లక్షల మంది జనాభా వచ్చేంత పరిస్థితి ఇప్పుడు బీఆర్ఎస్కి ఉందంటారా? ఏంటంటే ఈ అంకెలు మనం చెప్పుకోవడానికి బాగుంటాయి కానీ గ్రౌండ్ లెవెల్లో బాగుండదండి. ఫిగర్స్ నోటికి వచ్చింది నరం లేని నాలుగు ఏదైనా చెప్పొచ్చు. 25 లక్షలు ఏ నుంచి సాధ్యమవుతుంది? వీళ్ళకు మొన్న మీరు చూసుకున్నట్టే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా ప్రజలు వీళ్ళకి ఎట్లా బుద్ధి చెప్పిరో అందరూ తెలంగాణ ప్రజలు యావత్ దేశం చూసింది. 25 లక్షలు అనేది సాధ్యం కాని పని. కేవలం ఈ మాటల గారడి కేసీఆర్ నుంచి మొత్తం బీఆర్ఎస్ నాయకులు నేర్చుకొని మాటల గారడిలో మాత్రం వీళ్ళకు ప్రతి దాంట్లో ఒకరి నుంచి ఒకరు పోతున్నారు. ఈ సాధ్యపడని దాన్ని తెచ్చి వాళ్ళు సాధ్యమవుతుందని చెప్తున్నారు. కానీ మీడియా కానీ ప్రజలు కానీ అందరూ కూడా గమనిస్తున్నారు. అంటే వీరికి ఉన్న గౌరవాన్ని, ఉన్న కొద్ది పార్టీ గౌరవాన్ని కూడా వీళ్ళు దిగజార్చుకుంటున్నారు. 25 లక్షలు సాధ్యపడని విషయం అండి. ఓకే, అశోక్ కైలాష్ గారు మీరు చెప్పండి. నిజంగా అంటే అశోక్ గారు చెప్పినట్టు, బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నట్టు అసలు 25 లక్షల మంది ఎప్పుడైనా సభ జరిగిందా రాష్ట్రంలో, చరిత్రలో ఎప్పుడైనా? చూడండి, వినడానికి బాగుంటాయి ఇవన్నీ కూడా. కేసీఆర్ గారు మీకు తెలియంది ఉంది, దళితుని సీఎం చేస్తా, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా, ఆ తర్వాత డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కట్టిస్తా, ఈ రాష్ట్రాన్ని సుసంపన్నవంతంగా చేస్తా, 1 కోటి ఎకరాలు మరి సాగునీరు అందిస్తా, తర్వాత జిల్లాలో ఎయిమ్స్ లాంటి హాస్పిటల్ కట్టిస్తా, ఇవన్నీ చెప్పిండ్రండి. ప్రపంచాన్ని నివ్వరపోయేటువంటి విషయాలు, హెలికాప్టర్లో వైద్యం అందిస్తా, ఎకరానికి 1 కోటి రూపాయలు వచ్చేటువంటి పంటలు పండిస్తా అని చెప్పి ప్రజల్ని ఏ రకంగా మోసం చేయాలనో ఆ రకంగా మోసం చేసిన నాయకుడు కేసీఆర్. ప్రజలందరూ కూడా ఆయన చూస్తే వాస్తవంగా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన చెప్పినవన్నీ జోకులుగా మిగిలిపోయింది. నిజంగా కనుక వారికి చిత్తశుద్ధి ఉంటే ఫామ్ హౌస్లో ఎందుకు ఉండాలి? అసెంబ్లీ కదా వేదిక. నిజం, రైట్, మేము తప్పు చేసినాం అనుకోండి, ఉదాహరణకు మా ప్రభుత్వమే తప్పు చేసింది, నిలదీస్తానికి ఈ రాష్ట్ర ప్రజలు
మీకు ఒక ప్రతిపక్షంగా అవకాశం ఇచ్చిరు, పరిపాలించమని మాకు ఒక అవకాశం ఇచ్చిరు. మేము తప్పు చేయలే, సరే మీ ప్రకారమే తప్పు చేసినాం అంటుండ్రు. మరి నిలదీస్తానికి మీరు రావాలి కదా, ధైర్యంగా మీరు మమ్మల్ని ఎదుర్కోవాలి కదా. అది సాధ్యం కాక మరి ఎల్లకిలా పడి మళ్ళీ తిరిగి ఇక మేము లేస్తే మనిషిని కాదు, నేను లేస్తే బెబ్బులి, ఇవన్నీ కూడా అభూత కల్పనైనటువంటి విషయము. ఓకే. ఇంత మునుపు సోదరుడు చెప్పినారు, పార్లమెంట్ ఎన్నికల్లో 0, మన ఎమ్మెల్సీలలో మేము పోటీ చేసినాం. సరే ప్రజలు మమ్మల్ని ఓడించొచ్చు కాక, దాని వెనుక కారణాలు బీఆర్ఎస్ బీజేపీకి ఓటు షిఫ్ట్ చేసినా వాళ్ళు పోటీ చేయలే కదా. ఇది కదా వారి యొక్క డొల్లతనం. అంటే ప్రజలు ఏ రకంగా మాకు అధికారం ఇస్తారు, మా దగ్గర డబ్బు ఉంది, లక్షల కోట్లు దోచుకున్నాము, మాకు పత్రిక ఉంది, మాకు టీవీ ఉంది, మాకు సంబంధించిన యూట్యూబ్ ఛానల్ ఒక 100 ఉన్నాయి, మేము ఏమైనా చేస్తాం, మేము చెప్పినప్పుడే ప్రజలు రావాలి, అప్పటిదాకా రావద్దు. మేము చెప్పినప్పుడే మీరు ప్రజలు మాట్లాడాలి, మేము చెప్పిందే అనుకోవాలి. ఇది కదా వారి లక్షణం. రైట్. ఏ రోజైనా మీరు తెలంగాణ ప్రజలకు అనేక సందర్భాలలో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధుల పట్ల కానీ, యూనివర్సిటీల పట్ల కానీ, లేదా రైల్వేలకు సంబంధించినటువంటి విషయాలు కానీ, విమానాశ్రయాలకు సంబంధించినటువంటి విషయాల పట్ల మీరు గాఢ నిద్రలో ఉంటే 10 సంవత్సరాలు. ఇవాళ ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఏదైతే వరంగల్లో విమానాశ్రయం తీసుకొచ్చినాం, ఆదిలాబాద్లో తీసుకొచ్చినాము, ఇవాళ త్రిబుల్-ఆర్ ఏదైతే చేస్తూ ఉన్నామో దానికి కేంద్ర ప్రభుత్వం కొంత మనకు వ్యతిరేకంగా చేస్తూ ఉంది. మేము అన్నీ కూడా డిపిఆర్లు సమర్పించినాము. అనేక రాష్ట్రాలలో ఆ రాష్ట్రంలో ఉండబడేటువంటి రోడ్లన్నిటికి కూడా మరి డబ్బులు ఇస్తూ ఉంది, మనకెందుకు ఇస్తలేదు అడగకూడదా మీరు? ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం కదా మీరు. రెండోది 42% అనేది రిజర్వేషన్ బలహీన వర్గాలకు ఇవ్వాలంటే అది కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆమోదం తెలిపి 9వ షెడ్యూల్లో చేర్చాలి. ఎందుకు ప్రశ్నించరు? వారిని ఎందుకు అడగరు? అంటే మీరు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా పనిచేసి చివరిగా మీరు చేసేటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా వారితో ఒకవేళ వికటిస్తే మళ్ళీ మేము అధికారులకు వస్తామని ప్రజలకు చెప్పాలి. కానీ ఏ మాత్రం కూడా ప్రజలు మిమ్మల్ని విశ్వసిస్తలేరు. మీ వైఖరి పట్ల, మీరు వాడిన భాష పట్ల, మీరు అబద్ధాల పునాదుల మీద తెలంగాణలో పరిపాలన చేసిరు కాబట్టి ప్రజలు మీకు అధికారం ఇవ్వడానికి సిద్ధంగా లేరు. అందుకోసమే మేము ఒక సవాల్ చేస్తున్నా, ఇవాళ మీకు చిత్తశుద్ధి ఉంటే మేము చేపట్టినటువంటి కార్యక్రమాల మీద నిండు శాసనసభలో చర్చకు రావాలి, ప్రభుత్వాన్ని అడగాలి. అవేవి ధైర్యం లేకుండా మేము ఫామ్ హౌజులనే ఉంటాం. ఏమండి పరిపాలకులకు అనేది ఏదండి కేంద్రం? ఒక రాష్ట్రంలో ఉండబడేటువంటి ముఖ్యమంత్రికి శాసనసభ అనేది దేవాలయం, ఆ తర్వాత సెక్రటరియట్లో దానికి సంబంధించిన అమలు కార్యక్రమాలు అధికారులను కూర్చొని మనం చేస్తాం. కానీ ఇవేమి చేయకుండా తమకు సంబంధించినటువంటి వాళ్ళతోటి ఫోన్లలో నడిపిస్తా నేను వచ్చినప్పుడే పరిపాలన నడపాలంటే ఎట్లుంటుందండి? ఇది కాదు కదా. అందుకే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 15 నెలల పరిపాలన కాల సందర్భంలో ఏ ఒక్కరోజైనా ఇంటికాడ ఉండకుండా సెక్రటరియట్కి వస్తున్నారు. శాసనసభలో ప్రతిపక్షాలకు అవకాశాలు ఇచ్చి ప్రతిపక్షాలు మాట్లాడిన మాటలన్నీ విని వాటికి కౌంటర్ చేయడంలో మా రేవంత్ రెడ్డి గారు సక్సెస్ అయినరు. వీటిని తోక ముడిచి ఇవాళ మేము 25 లక్షల మందిని తీసుకొస్తాం. ఎవరి మీద దాన్ని తీసుకొస్తాం? ఒక విద్యా కమిషన్ వేసింది రేవంత్ రెడ్డి గారి సర్కారు, ఒక రైతు కమిషన్ వేసింది, అదేవిధంగా మహిళలకు ఉచితంగా బస్సులలో ప్రయాణం చేయడం ద్వారా 5,000 కోట్లు ఆర్టీసీ కట్టినాం. అదేవిధంగా 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చినాము. 50 లక్షల మంది కుటుంబాలకు ఇవాళ ఉచితంగా విద్యుత్ ఇచ్చినాం, 200 యూనిట్ల వరకు. ఇది కాదా మా పరిపాలన? ఎక్కడ తప్పినము? ప్రభుత్వము తాను చేయాల్సిన పనులన్నీ చేస్తున్నప్పటికీ కూడా దురదతోటి మీకు రాజ్యం లేదని, మీకు సీటు అవకాశం లేదని విష ప్రచారానికి పూనుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో. దీన్ని ప్రజలంతా గమనిస్తా ఉన్నారు. అందుకోసమే ఇవాళ మీరు కేసీఆర్ గారు వస్తే 25 లక్షల మంది కాదు కదా, 2 లక్షల మంది కూడా రారు. ఒకవేళ మీరు ఏమైనా దోచుకున్న డబ్బుతోటి ప్రజలు ఏమన్నా తరలిస్తే తరలి, కానీ అది ప్రేమ కాదు, మీరు అధికారులకు వచ్చేది లేదని కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. రైట్ అండి. అరవింద్ గారు మీరు చెప్పండి, ఏంటి మరి ప్రతిపక్షాలు అని మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ అంత సీన్ లేదు, 25 లక్షల మంది కాదు కదా, కనీసం 2-3 లక్షల మంది కూడా రారని చెప్తున్నారు. మీరేమో నియోజకవర్గానికి 1,00,000 మంది రమ్మని చెప్పి కేసీఆర్ పిలిపిస్తున్నారు. అంతమంది సాధ్యం అవుతుందా నిజంగా? సార్ ఇందాక టెక్నికల్ ఇష్యూతో అంటే పవర్ పోయి వస్తుంది, ఇబ్బంది అవుతుంది సార్, సారీ. అయితే రజతోత్సవ సభకు సంబంధించి పార్టీ శ్రేణులకు సిద్ధం కావాలి అనేటువంటి దిశానిర్దేశాన్ని కేసీఆర్ గారు ఇస్తా ఉన్నారు. అరవింద్ గారు కొంచెం సెంటర్ కూర్చోండి మీరు ఫ్రేమ్లో. గత 2-3 రోజులుగా ఇస్తున్నటువంటి నేపథ్యం ఉన్నటువంటి పరిస్థితి ఉంది సార్.
అరే 25 లక్షల మంది వస్తారా, 2 లక్షల మంది వస్తారా, 10 ఉమ్, లక్షల మంది వస్తారా అనేటువంటి పర్ఫెక్షన్ అది మా ఓకే. పార్టీకి సంబంధించి, నియోజకవర్గానికి సంబంధించి ఉమ్, 1,00,000 పైచులకు మందిని సభకు తరలేటువంటి పద్ధతిల ఇప్పటికే మేము సన్నాహక సమావేశాలని లేదు అనుకుంటే ఏ ఉమ్, పద్ధతిల వరంగల్‌ని తరలించాలి, చెలో వరంగల్‌ని ఎట్లా విజయవంతం చేయాలి అనేటువంటి ఆలోచన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలందరూ కూడా కష్టపడతా ఉన్నారు. ఓకే. నేనొక విషయాన్ని నేనేం జెప్తా ఉన్నాను అంటే, ఉమ్, మా పార్టీ 25 సంవత్సరాల సందర్భంగా, వార్షికోత్సవ సందర్భంగా మేము ఏర్పాటు చేసుకుంటున్నటువంటి సమావేశం బహిరంగ సభ. ఆ రోజు ఏర్పాటు చేసుకున్నటువంటి బహిరంగ సభ. సరే దాంట్లో తెలంగాణ ప్రజల పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఎంతమంది వస్తరు, ఎంతమందిని గతంలో తీసుకొచ్చినము అనేటువంటి విషయాన్ని బహుశా నాకంటే ఎక్కువ కైలాష్ అన్న గారికి బాగా తెలుసు. ఎందుకు అంటే తను తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి తనకు కేసీఆర్ గారి సామర్థ్యం ఏంది, బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి శక్తి ఏంది అనేటువంటి విషయాన్ని బాగా ఆయనకు తెలుసు కాబట్టి, సరే తెరపైన కూర్చున్నాం, కాంగ్రెస్ ప్రతినిధిగా మాట్లాడుతా ఉన్నాం కాబట్టి, ఇవాళ డిఫెండ్ చేసుకోవాల్సినటువంటి సందర్భం ఆయనకు ఉంది. ఆ దాంట్లోనే తను మాట్లాడుతా ఉన్నారు. ప్రజాపాలన అనేటువంటి విషయాన్ని తెలంగాణ ప్రజలు ఎప్పుడో మర్చిపోయిన్రు. ఇవాళ 6 గ్యారంటీలు గోవిందా, ప్రజా పాలన గోవిందా అనేటువంటి విషయాన్ని తెలంగాణ ప్రజలందరూ గూడా మాట్లాడుకుంటున్నారు. కొత్తగా కొలువుదీరినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ 15 నెలల కాలం లోపల ఏం జేసింది అని అనుకుంటే, ఇవాళ ఈ రాష్ట్రానికి అప్పుల కుప్పగా మార్చినటువంటి నేపథ్యం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ 15 నెలల లోపల 1,58,00,00,000 ఇవాళ ఈ ప్రభుత్వం 15 నెలల కాలం లోపలనే ఇవాళ అప్పు చేసింది అనేటువంటి విషయాన్ని ఇవాళ మనం చర్చించుకోక తప్పదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నా. పాత ప్రాజెక్టులేవి పూర్తి చేయలేదు. కొత్త ప్రాజెక్టులకేం శ్రీకారం చుట్టలేదు. ఒక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం అన్నా ఇంకా ఏమి కూడా చేయలేదు. ఎటు పోయినాయి ఇవి అని అనుకుంటే ఇవాళ తెలంగాణ ప్రజలందరికీ బాగా తెలుసు. ఈ మూటలన్నీ కూడా ఢిల్లీకి పోయినాయి. ఈ మూటలన్నీ కూడా ఇవాళ దేశంలో ఉన్నటువంటి ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ పోయినాయి అనేటువంటి విషయాన్ని అందరికీ కూడా తెలంగాణ ప్రజలకు ఇప్పటికే రాయి ఏంది, రత్నం ఏంది అనేటువంటి విషయం తెలంగాణ ప్రజలకు అర్థమైంది సార్. అంటే దరిదాపులుగా 333 కోట్ల రూపాయలు రోజుకు మన పైన భారం పడుతున్నటువంటి పరిస్థితి ఇవాళ రేవంత్ రెడ్డి గారు తెచ్చిండ్రు అనేటువంటి విషయాన్ని నేను చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. అదేంటండి అరవింద్ గారు మీరేమో చెప్తున్నారు ఇప్పుడు, కాదు అరవింద్ గారు మీరు ఇప్పుడు ఇంత అంతా రేవంత్ రెడ్డి తెచ్చారని చెప్తున్నారు, కానీ వాళ్ళేమో గతంలో మీరు చేసిన అప్పులు, మీరు చేసిన తప్పుల వల్లే ఇప్పుడు ఇదంతా ఈ పరిస్థితి వచ్చింది రాష్ట్రానికి అంటున్నారు కదా, దాన్ని ఏమంటారు మరి మీరు? గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పాటు సార్ దయచేసి ఈ విషయాన్ని క్లుప్తంగా చెప్పేటువంటి ప్రయత్నంలో భాగంగా జనాలందరూ కూడా ఆహ్, ప్రజల డొమైన్‌లో ఉన్నాయి. దాంట్లో ఏం అది లేదు. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఎంతసేపు అయ్యిందాన్ని ఆకిట్ల పెట్టి, కాందాన్ని కంచాన పెట్టినట్టు మాట్లాడినా ఎవరికేమి ఇబ్బంది లేదు. అయితే 2014 నుంచి 23 డిసెంబర్ వరకు బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అప్పు దరిదాపులుగా 4,00,000 కోట్ల రూపాయలు అనేటువంటి విషయాన్ని మేమే అనేక సందర్భాల లోపల చెప్పినాం. దానికి ఇవాళ మేము సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దాంతో పాటు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు అంటే భవిష్యత్తుకు పెట్టుబడులు పెట్టినటువంటి పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ. అవన్నీ కూడా ఇవాళ ఆస్తులుగా మిగిలిపోయినటువంటి నేపథ్యం ఉన్నది. 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పార్టీ 4,00,000 కోట్ల అప్పు చేస్తే కేవలం 15 నెలల కాలం లోపల ఈయన దరిదాపులుగా రోజుకు 333 కోట్ల రూపాయలు అప్పు అంటే మొత్తంగా 15 నెలల్లో ఈయన చేసింది 1,58,00,000 కోట్ల రూపాయల అప్పు ఈయన చేసినటువంటి పరిస్థితి ఉంది. లక్షల కోట్ల రూపాయల అప్పు చేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇవన్నీ ఎటు పోయినాయి అనేటువంటి ప్రశ్న తప్పకుండా ఉత్పన్నం అవుతుందిగా సార్. కొత్త ప్రాజెక్టులు ఏమన్నా శ్రీకారం చుట్టినా, పెండింగ్ ప్రాజెక్టులు ఏమన్నా పూర్తి చేసిన్నా, లేకుంటే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చెప్పినట్లు ఇవాళ వాస్తవానికి ఆయన చెప్పినటువంటి అవ్వాతాతలకు ఇస్తామన్నటువంటి 4,000 రూపాయలు పెన్షన్ ఎవరికి ఇవ్వలేదు. ఇవాళ దళిత వాడలన్నీ ధనిక వాడలు కావాలని, దళితుల దరిద్రం అంతం కావాలి, అదే నా పంతం కావాలి అని చెప్పి కేసీఆర్ గారి మానస పుత్రిక దళిత బంధుని ఇవాళ
మేము 12 లక్షల రూపాయలు ఇస్తాము అనేటువంటి విషయాన్ని చెప్పిండ్రు. ఎటుపోయింది దళిత బంధు అనేటువంటి విషయం కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా అడుగుతా ఉన్నారు. అంతేకాకుండా ఇవాళ రైతేర్చిన రాజ్యం ఎద్దేర్చిన వ్యవసాయం ముందల పడదు అనేటువంటి సామెత ఉంది సార్. నిజంగా ఈ 15 నెలల కాలం లోపల ఇవాళ కాంగ్రెస్ తెచ్చిన కరువా లేకుంటే కాలం తెచ్చిన కరువా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు తప్పకుండా కాంగ్రెస్ తెచ్చినటువంటి కరువులో భాగంగా ఇవాళ పొలాలన్నీ కూడా ఎండిపోతున్నటువంటి నేపథ్యాన్ని మనం అందరం కూడా చూస్తున్నాం సార్. సార్ రెండో విషయానికి మనం ఒకవేళ వచ్చినట్లయితే మనం మాట్లాడుకున్నట్లయితే పెద్దలు కైలాష్ నేతన్న గారు ఒక సుదీర్ఘ అనుభవం తెలంగాణ ఉద్యమం పట్ల, లేదు అనుకుంటే వాస్తవిక పరిస్థితుల పట్ల మునుగోడు నియోజకవర్గంలో నిజంగా ఏం జరిగింది, తెలంగాణ వస్తే ఏమొస్తుంది అని అంటే మాది కూడా సొంతం సంస్థ నారాయణపురం మునుగోడు నియోజకవర్గం సార్. ఆయనది గట్టుప్పల, మాది సంస్థ నారాయణపురం. అయితే నేను ఒక విషయాన్ని నేను ఏం చెప్తా ఉన్నాను అంటే ఇవాళ 14 TDS గా ఉండే మా ప్రాంతంలో మా ప్రాంతానికి పిల్లనియాలంటే భయపడేటువంటి పరిస్థితి ఉంది. మా ప్రాంతంకి వెళ్ళి పిల్లని చేసుకోవాలంటే భయపడేటువంటి పరిస్థితికి వెళ్ళి ఇవాళ చౌటుప్పల్లో ఒక పెద్ద పైలాన్ని ఏర్పాటు చేసి సార్ మీరు చూసుకున్నట్లయితే మిషన్ భగీరథతో మా మునుగోడు దేవరకొండ ప్రాంతంలో ఉన్నటువంటి 14 TDS ని రూపుమార్పి ఇవాళ గొప్పగా అభివృద్ధి చేసినటువంటి పార్టీ సువిశాల భారతదేశంలో ఎవరున్నారు అని అంటే తప్పకుండా ఆయన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారే అనేటువంటి విషయాన్ని ఎవరిని అడిగినా కూడా చెప్తారు సార్. కేసీఆర్ గారే నిజంగా తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఆయనే పాట రాసుకుంటారు సార్. సూడు సూడు నల్లాగొండ గుండె నిండా ఫ్లోరైడ్ బండ ఈ భూతం పోవాలి అని అంటే అంతెందుకు సార్, అంశాల స్వామి అనేటువంటి వ్యక్తి కైలాష్ అన్న కూడా తెలుసు. మా ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ మునుగోడు నియోజకవర్గానికి చెందినటువంటి వాళ్ళందరూ కూడా అప్పుడు ప్రధాన మంత్రి ముందల ఆ పిల్లగాన్ని పండుకోబెడితే ఇవాళ ఎవరు కూడా మా ప్రాంతానికి సహాయం చేయకపోగా ఇవాళ మా పైన రకరకాలుగా మాట్లాడినటువంటి మాటలన్నీ ఇవాళ గుర్తొచ్చినప్పుడు దుఃఖాన్ని మింగుకున్నమే కానీ వేరొకటిని అజ్జేయలేదు సార్. అంతెందుకు సంస్థానారాయణపురంలో మా అమ్మ పడ్డది సార్. 2 కిలోమీటర్లు నన్ను సంకలేసుకొని మా తమ్ముడిని కడుపులేసుకొని 2 కిలోమీటర్ల దూరం వరకు నీళ్ళ కోసం పోయినటువంటి దుఃఖాన్ని మా ఇంట్లో ఇవాళ మా అమ్మ పడ్డటువంటి నేపథ్యాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను సార్. ఇవాళ అదే సంస్థానారాయణపురంలో అదే మా ఇంట్లో తిప్తే నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి నెలకొన్నది అంటే అది తప్పకుండా కేసీఆర్ గారి దూరదృష్టితోని కేసీఆర్ గారి విజన్ తో ఏర్పడ్డటువంటి అభివృద్ధి చెందినటువంటి మునుగోడు అనేటువంటి విషయాన్ని కూడా ఎవరు కూడా మర్చిపోరు సార్. ఈ 15 నెలల కాలం లోపల ఏం జరిగింది అని అంటే విధ్వంసమే జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా తప్పకుండా తెలంగాణ ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు సార్. ఇవాళ తెలంగాణ రేసింగ్ అని మాట్లాడుతూ ఉన్నారు అన్నగారులు, తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అందరూ కూడా. దేంట్లో తెలంగాణ రేసింగ్ అనేటువంటి విషయం చెప్పాలి అనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను సార్. అంతేకాకుండా ఎంత దౌర్భాగ్యమైనటువంటి అంటే తెలంగాణ గ్రామాల లోపల 1 లక్ష రూపాయలు అయితే పెళ్ళైపోతున్నటువంటి నేపథ్యం ఉండే ఆ పేదలింట్ల పెళ్లిరా, పేరుగల్ల పెళ్లిరా, దళిత బిడ్డ లక్షవ్వకు ఆ దర్జాగా పెళ్లిరా, ఆ పెళ్లి పెద్దన్న కేసీఆర్ అయినాక ఇవాళ ఈయన ఒక దాన్ని ఎత్తుకొని 1,116లతో పాటు తులం బంగారం ఇస్తాము అనేటువంటి విషయాన్ని చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క వ్యక్తికైనా తులం బంగారం ఇచ్చిండ్రా అనేటువంటి విషయాన్ని కూడా దయచేసి చెప్పాలి అనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను సార్. ఇట్లా రాస్తే రామాయణం చెప్తే చరిత్ర. ఇవాళ ఇప్పుడు అరవింద్ గారు కైలాష్ గారు ఇందాక దాదాపుగా ఇవే అంశాలు లేవనెత్తారు. మీరు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అంది కానీ ప్రతి నియోజకవర్గంలో దళితులకు ఇలా 10 లక్షలు ఇస్తా అంది కానీ ఈ అంశాలన్నీ కూడా సేమ్ ఇందాక ఆయన చెప్పారు. మీరు కూడా మరి చెప్తే మీరు ఇందాక అన్నారు కదా, చెప్తే ఒక పుస్తకం రాస్తే రామాయణం సరిపోదు అన్నట్టు మీ హయాంలో మీరు చెప్పినవి ఏవి కూడా జరగలేదు కదా సార్. ఇవాళ నిజంగా పైలట్ ప్రాజెక్ట్ గా అంటే బిలో పావర్టీ లైన్ లో ఉన్నటువంటి దళిత వాడలన్నీ కూడా ధనిక వాడలు కావాలి అనేటువంటి ఆలోచన చేసి ఈ సువిశాలమైనటువంటి భారతదేశంలో నాకు తెలిసైతే తెలంగాణ రాష్ట్రంలో ఒక్క తెలంగాణలో మాత్రమే దళిత అందుకు 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం సార్ ప్రభుత్వం ఇవ్వడము అనంటే నాకు తెలిసైతే ఈ సువిశాల భారతదేశంలో కేవలం తెలంగాణ ప్రభుత్వమే. ఎందుకు కూడా అంటే
కైలాసన్న గారికి కూడా బాగా తెలుసు. కేసీఆర్ గారు 1985లో సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దళిత చైతన్య జ్యోతి కార్యక్రమాలు ఆయన తీసుకొని జనరల్ గా ఉన్నటువంటి మార్కెట్ కమిటీకి ఆయన దానయ్య అనేటువంటి వ్యక్తిని మార్కెట్ కమిటీని చేసి దళితుల పైన వాళ్ళు అభివృద్ధి చెందాలి అనేటువంటి ఆలోచన చేసినటువంటి మనసు ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు అనేటువంటి విషయాన్ని నిజంగా నేను చెప్తా ఉన్నా, ప్యానెల్లో ఉన్నటువంటి ఇంటెలెక్చువల్ తను కైలాష్ నేత గారు ఆయనకు బాగా తెలుసు. చెప్పండి కైలాష్ గారు ఏంటి కైలాష్ గారు ఒక్క నిమిషం అరవింద్ గారు, కైలాష్ గారు ఏంటి మరి నిజమేనా? మనసున్న మహానేత అంటున్నారు కేసీఆర్ గారు, మీకు కూడా తెలుసు అంటున్నారు. ఇప్పుడు వారు ఏదైనా చెప్పొచ్చు, ఎందుకు బీఆర్ఎస్ పార్టీ కాబట్టి మా తమ్ముడు ఉద్యమకారుడు, సమాజం కోసం పనిచేసిండు. ఇవాళ కేసీఆర్ లాంటి వాళ్ళు రాజ్యాధికారంలోకి రావడానికి మా కన్నె ప్రభాకర్ అన్న, మా కన్నె అరవింద్ లాంటి వాళ్ళు రోజుల కొద్దీ ఉద్యమం చేసారు. డెఫినెట్గా దాంట్లో మాకేం అనుమానం లేదు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు మన 60,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ ఉన్నది. కానీ వీళ్ళు దిగిపోయేటప్పటికి 10 సంవత్సరాల పరిపాలన తర్వాత 7.5 లక్షల కోట్ల అప్పు ప్లస్ 50,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లు. వీటన్నిటి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పష్టంగా నిండు శాసనసభలో చెప్పినారు. 18,500 కోట్లు వస్తున్నాయి. 6,500 కోట్ల రూపాయలు మీరు తెచ్చినటువంటి అప్పులకు మేము మిత్తిలు కడతా ఉన్నాం. రెండో విషయం, మీరు అడ్డగోలిగా 20%, 21% మీరేదైతే ఇంట్రెస్ట్లకు తీసుకొచ్చిందో వాటినన్నిటి కూడా తగ్గించడానికి మేము ప్రయత్నంగా చేస్తూ ఉన్నాం. 6,500 కోట్ల జీతాలకు పోతా ఉన్నాయి. 6,500 కోట్లతో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం అని చెప్పి ముఖ్యమంత్రి గారు కుండబద్దలు కొట్టారు. దీంట్లో శిశవిషలకు తావేముంది? ఇవాళ కాంగ్రెస్ పార్టీ కరువు తెచ్చినట్టు శ్రీశైలం, నాగార్జున సాగర్, కల్వకుర్తి, నెట్టంపాడు, కోయిల్ సాగర్, అదేవిధంగా అలీ గుత్పా, అదేవిధంగా దేవాదుల, ఆ పైన ఉన్నటువంటి నిజాం సాగర్, పోచంపాడు, మరో ప్రాజెక్టు మీరు కట్టలేదు. మీరు కట్టిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో 1,20,000 కోట్ల రూపాయలతోటి అది మీ కమిషన్ల కొరకు బీఆర్ఎస్ పార్టీ జేబులు నింపుకోవడానికి చేసినటువంటి కూలేశ్వరం తెలంగాణకు అదో శనేశ్వరమైన ప్రాజెక్టు. రెండో విషయము, మీరు అన్నారు తెలంగాణలో కరువు తెచ్చారు. మీరే కనుక ప్రాజెక్టులు కడితే ఇవాళ నీళ్ళు అయితే వచ్చేవే కదా. రెండో విషయం, ట్యాంకులతోటి నీళ్లు పోసేటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పినారు. మీరే కనుక మిషన్ భగీరథతో కట్టి ఉంటే, మొత్తం ప్రాజెక్టులలో నీళ్లు ఉండి ఉంటే మిషన్ భగీరథ ఈ పరిస్థితి ఉండేది కాదుగా, మమ్మల్ని అవమానించే వాళ్ళు కాదు కదా. కాబట్టి ఇవన్నీ కూడా గురిగింజ నీతుల యొక్క రాజనీతి ప్రదర్శించి మేమేమైనా చేస్తాం, అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో లేనప్పుడు ఒక మాట. రైతులకు ఇవాళ భారతదేశ చరిత్రలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 21,000 కోట్లతోటి 25 లక్షల మంది రైతులకండి, అంటే సుమారు 1 కోటి మందికి, ఒక కుటుంబానికి 4 తీసుకున్నా, ఇది మేము చేసిన ఘన చరిత్ర. మీరు 10 సంవత్సరాల కాలంలో రైతు రుణమాఫీ 16,000 కోట్ల రూపాయలు మాత్రమే చేసినారు. కైలాష్ గారు మీరు ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి ఒక చిన్న క్వశ్చన్ అండి, మరి రైతు భరోసా ఎప్పుడు రాబోతుందండి? 100% ముఖ్యమంత్రి గారు ఆర్థిక వెసులుబాటు చేసిన తర్వాత ఈ నెలలో కంప్లీట్ చేస్తాం. ఇప్పటికే 4 ఎకరాలకు పూర్తి అయింది. వాళ్ళు కూడా అట్లనే ఇచ్చారు, మేము కూడా అట్లే ఇచ్చే పరిస్థితి. నాది ఎప్పటి నుంచి ఒక డౌట్ అండి కైలాష్ గారు, మీరు చాలా సీనియర్ పర్సన్ కాబట్టి మిమ్మల్ని అడగదలుచుకున్న ఈ క్వశ్చన్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న రైతు భరోసా ఎప్పటిదండి ఇది? చూడండి, అట్లా మాట్లాడుకుంటూ పోతే అంటే ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, గతంలో 2 పెండింగ్ ఉన్నాయి, పోయిన సంవత్సరం, ఇప్పుడు ఇది యాసం కూడా అయిపోయింది, ఇప్పుడు ఇస్తుంది, ఇప్పుడుదా పోయినవా లేకపోతే తర్వాత 3 కల్పిస్తారా, లేకపోతే ఆ 2 ఇంకెవనట్టేనా? ఎప్పుడు ఇస్తారనేది కాలంలో ఆర్థిక వెసులుబాటును బట్టి ప్రభుత్వం ఇస్తుంది. ఇప్పుడు వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఎప్పుడు ఇచ్చిండ్రో, ఎంతమందికి ఇచ్చారో మీరు అడగండి. దళితులకు 3 ఎకరాలు ఎంతమందికి ఇచ్చారో చెప్పండి. ఉద్యమకారులకు ఎన్ని పదవులు ఇచ్చిండ్రో వాళ్ళు చర్చకు రమ్మనవండి. తెలంగాణ వాదులకు పెన్షన్ అని చెప్పారు. కైలాష్ గారు ఇప్పుడు వాళ్ళు అవన్నీ చేయనందుకే ప్రజలు వాళ్ళని పక్కన కూర్చోబెట్టారు. అందుకోసమే మా ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితోటి ఉన్న వాటిని ఏం చేస్తాము, రాజీవ్ యువశక్తి అనే ఒక ప్రోగ్రాం తీసుకొచ్చినాము. 1,00,000 రూపాయలకు 90% ఇవాళ మేము సబ్సిడీ ఇస్తాం. 2 లక్షలకు 20,000 మీరు కడితే 80% మీకు సబ్సిడీ. 3 లక్షలకు 30,000 కట్టాలి. అయితే నేనేమంటున్నానంటే సార్, ఒకటి, ఎవ్వరం కూడా దాన్ని వదులుకోవాలని మాకు ఇష్టం లేదు. కానీ ప్రభుత్వంలో ఆర్థిక వసతులు అప్పుల కుప్ప చేస్తారు, మిషన్ కాకతీయ పేరుతో దోపిడీ చేస్తారు. రాష్ట్రంలో మిషన్ భగీరథ తోటి మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్ళకు కాంట్రాక్టర్లు ఇచ్చి ఒక్క నిమిషం. అదే విధంగా నల్గొండ జిల్లా ఇవాళ వెనుకబాటుకు కారణం మీరు కాదా? 10 సంవత్సరాల కాలంలో నల్గొండ జిల్లాని చూపించి, ఫ్లోరిన్ చూపించి, ఎస్ఎల్బిసి టన్నెల్ మార్గం గతంలో 90% పూర్తయింది. మీది 10 కిలోమీటర్లు ఎందుకు తోవలే?
వేల కోట్లు మీరు శనేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరానికి 1,20,000 కోట్ల రూపాయలు కేటాయించి దాన్ని మొత్తం దోచుకున్నటువంటి దోపిడీదారుల మూట. వీళ్ళేమో ఉద్యమాలు చేశామని చెప్తారు, త్యాగాలు చేశామని చెప్తారు, పోరాటాలు చేసిన వాళ్ళు అయితే నల్గొండ జిల్లాను ఎందుకు ఎండబెట్టినావు 10 ఏళ్లలో? బ్రాహ్మణులను ఎందుకు పూర్తి కాలే ఉదయ సముద్రము? అదేవిధంగా గోదావరి జలాలు తెస్తా అని చెప్పి ఎక్కడ ఏ ప్రాజెక్టు కట్టిన ప్రాజెక్టు కూలిపోయింది. ఇది వారి యొక్క గొప్పతనం. హైదరాబాద్ను పెద్ద ఏం చేస్తావు, డల్లా చేస్తా అంటావు. వర్షం వస్తే ఇప్పుడు అదే పరిస్థితి ఉన్నది. సాఫ్ట్వేర్ మీరు తెచ్చింది కాదు, ఫ్లైఓవర్లు మీరు వేసింది కాదు, అడప మీరు వేయచ్చు. విమానాశ్రయాలు కాంగ్రెస్ ప్రభుత్వమే తెచ్చింది. అదేవిధంగా రాజీవ్కి సంబంధించినటువంటి రహదారిని 10 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి తేలేకపోతే కదా కరీంనగర్ పోయేటువంటి రూట్ ఏదైతుందో అది కదా మీ నిర్లక్ష్యం. అదేవిధంగా గిరిజన యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీని తేవడంలో మీ వైఫల్యం. ఆ రోజు విభజన హామీ చట్టం ఉంది కదా, వాటిని కొట్లాడి తేలేకపోయినరే. మెట్రోని 2వ దశ 3వ దశ ఎందుకు చేయలేదు? మీరు ఆ మెట్రో తీసుకొచ్చింది. మెట్రో కాంగ్రెస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. మీరు కేవలం తుది మెరుగులు దిద్ది రిబ్బన్ కటింగ్లు చేసి ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఏది మాట్లాడినా రాజకీయ లబ్ధి తప్ప అందులో మీకు ఏ రోజు కూడా చిత్తశుద్ధి లేదు. హైదరాబాద్ ఇవాళ అభివృద్ధి అయిందంటే ఆ రోజు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు హైటెక్ సిటీలో వేసినటువంటి సాఫ్ట్వేర్ కోసం వేసినటువంటి ఏదైతే రాయి ఉందో ఆ శిలాఫలకం, తర్వాత చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు మీ కాలంలో కొంత గొప్ప అయ్యి ఉండవచ్చు. కానీ మీరు ఎప్పుడు చూపిస్తున్నారే హైదరాబాద్కు సంబంధించి ఏది మొత్తం సినిమా. హైదరాబాద్లో ఏం జరిగిందండి? పాత బస్తీ అట్టే ఉంది. మరి 90,000 గృహాలు కట్టినా అని చెప్పిండ్రు. ఎందుకట్టున్నది? మూసి మురికి ఎందుకున్నది హైదరాబాద్లో? నిరుద్యోగులు ఇంకా హైదరాబాద్లో రోడ్ల మీద నిలబడుతున్నారు కదా. మరి మీరు కట్టుంటే నిరుద్యోగులకు కార్లు రావాలి, పెద్ద పెద్ద బంగ్లాలు రావాలి, బిల్డింగులు రావాలి. మరి మీ ఖాతాలో 1,200 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? విమానం ఎక్కడి నుంచి వచ్చింది? రూపాయకు లేనటువంటి కేసీఆర్ కుటుంబం ఇలా 1,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? కైలాష్ గారు ఒక చిన్న క్వశ్చన్ అండి, ఒక చిన్న క్వశ్చన్. ప్రజలందరూ గత కొన్ని రోజుల నుంచి ఒక మాట మాట్లాడుకుంటున్నారు. అంటే ఇప్పుడు మీరు విమానాల గురించి, హెలికాప్టర్ల గురించి మాట్లాడే కాబట్టి నేను అడుగుతున్నా, ఈ పాయింట్ మధ్యలో వచ్చింది కాబట్టి. మీ మంత్రులు కొంతమంది ఇక్కడి నుంచి సూర్యాపేటకి, నల్గొండకి సన్నబియ్యం పంపిణీ చేస్తారని కూడా హెలికాప్టర్లు వెళ్తున్నారంట కదండి? చూడండి, మంత్రుల యొక్క వెసులుబాటును బట్టి ఆ సమయానికి చేరుకోలేకపోతే పోతారు తప్ప. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రజల నాయకుడు, ఆయనకు పెద్ద సోకేం లేదు. ఈ ప్రజలే దేవాలయంగా ఈ ప్రజల కోసం ఆయన భార్య ఇద్దరు సేవ చేస్తున్నారు. ప్రజలు ఎన్నుకున్నారు. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో వారి దగ్గర లక్ష మెజార్టీ వచ్చిందంటే వాళ్ళని నమ్మకుండా చేస్తారా? మా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు తెలంగాణ వాదాన్ని భుజాన్ని ఎత్తుకొని తెలంగాణ వాదాన్ని నిలబెట్టడం కోసం తన పదవిని త్యాగం చేసి ఆమరణ నిరాదీక్ష చేసినటువంటి గొప్ప యోధుడు కేసీఆర్. చెప్తారు నా సావో రేవో అని చెప్పి 1,200 మంది విద్యార్థులు బలిదానము ఎట్లయిందండి? దేనికైందండి? వారి త్యాగాలు ఏమన్నా లిఖించబడ్డాయా? ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటే బాగుండదు. ఇవాళ మీరు ఉద్యమ పేరుతోటి మీ జేబులు నింపుకున్నారు. మీరు అన్ని కూడా మీ ఫామ్ హౌజులు కట్టుకున్నారు. రూపాయి లేనటువంటి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు 100 కోట్ల ఫామ్ హౌజులు కట్టుకున్నారు. ఇది వారి యొక్క ద్వంద్వ నీతికి నిదర్శనం. కాబట్టి ఇవాళ ఒకటేనండి, బీఆర్ఎస్ పార్టీ శ్రీరంగ నీతులు, గురిగింద నీతులు ప్రజలకు చెప్తే ఎవరు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. అందుకే మీరు ఫామ్ హౌస్ లో వండుకొని రాజకీయాలు చేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారండి? పెద్ద శక్తివంతుడు. ఆ శక్తివంతుని ప్రజాస్వామ్యమైనటువంటి దేవాలయంగా పిలువబడుతున్న శాసనసభకు రావడానికి మీకెందుకు ధైర్యం లేదు? మీరెందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నించరు? తప్పు చేశాం కదా, రండి ప్రశ్నించమని అడుగుతున్నాం. ఆ ధైర్యం లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి మీకు ఎదురు పడితే మీరు తట్టుకోలేరు. ఒక సామాన్యుడు ఒక బహుబలి లెక్క కాంగ్రెస్ రాజ్యాన్ని తీసుకొచ్చిండు. ఒక ఇందిరమ్మ రాజ్యం ఈ తెలంగాణలో నిర్మాణం అవుతుంది. అందుకోసమే వీళ్ళకు దుర్ద, వారి మీద కోపం. అందుకోసమే యూట్యూబ్లలో అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. ఓకే, మీరు చెప్పండి అరవింద్ గారు, ఏమంటారు? మరి మీరు ఇప్పటికి చాలా ఆరోపణలు వచ్చినాయి మీ పార్టీ మీద. కానీ సరే, ఆరోపణలు అని కైలాసన్న గారు నేను ముందే చెప్పిన కదా, తను డిఫెండ్ చేయాలి కాబట్టి, మాట్లాడాలి కాబట్టి రకరకాలుగా కాంగ్రెస్ పార్టీగా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి 100% ఆయన పర్ఫెక్షన్ ఆయన మాట్లాడనివ్వండి. కానీ క్షేత్రస్థాయిలో దీనికి సంబంధించి వాస్తవం ఏంది, అవాస్తవం ఏంది అనేటువంటి అది మాత్రమే అది ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఇవాళ నేను చాలా అంశాలు మాట్లాడొచ్చు, కైలాష్ అన్న నాకంటే ఎక్కువ ఇంకేదైనా మాట్లాడొచ్చు. కానీ ఇవాళ వీళ్ళు ఒక రైతుల గురించి చూసుకున్నట్లయితే నేనేమంటా ఉన్నాను అంటే, ఇవాళ తెలంగాణలో రైతు హరిఘోషని ఎలగక్తా ఉన్నాడు. ఎందుకు ఈ మాటని ఉపయోగిస్తా ఉన్నాను అంటే,
సార్, తెలంగాణలో ఒక గొప్పగా ఎవరైనా కానివ్వండి, ఇవాళ తెలంగాణ అంటేనే కరువుగా ఉండేటువంటి దాన్ని, ఇవాళ భూగర్భ జలాలు పెంచుకొని, లేదు అనుకుంటే ఇవన్నీ మనం పెంచుకుంటూ, కేసీఆర్ గారికి ఉన్నటువంటి ముందు చూపుతోని తెలంగాణ ఆ రోజు 2014 కంటే ముందు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక మాట అసెంబ్లీలో ఒకవేళ తెలంగాణ ఏర్పడితే వీళ్ళకు పరిపాలించుకునేటువంటి అది కూడా నైపుణ్యం కూడా వీరి దగ్గర లేదు, వీళ్ళకి చేత కాదు అని చెప్పి ఇవాళ ఏదో ఒక దానిపైన చూపించి కట్టబెట్టుకొని ఇట్లా 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 అనేటువంటి విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా ఆయన మాట్లాడిండు. తెలంగాణ ప్రజల మనోభావాలని దెబ్బతీసేటువంటి ప్రయత్నం ఆ రోజు ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి గారు తీసేటువంటి ప్రయత్నం చేసిండ్రు. తెలంగాణ 2014లో జూన్ 2 తారీఖు నాడు ఏర్పడ్డ తర్వాత గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత, ఇక్కడికి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలని ఆయన దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ అంటే మనం ముఖ్యంగా ఏం చేయాలి అనేటువంటి ఆలోచన చేసినప్పుడు ఆయన కిరణ్ కుమార్ రెడ్డి గారు అన్నటువంటి మాటలు బాగా బలంగా మనసులో పడి ఎట్టి పరిస్థితుల లోపల 24 గంటల కరెంటు మనం ఇయ్యాల్సినటువంటి అవసరం ఉంది, మనం ఇచ్చిన మాట ప్రకారం నిలుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ఆలోచన సుదీర్ఘంగా కేసీఆర్ గారు అంటే గంటలు గంటలు దానిపైన అధ్యయనం చేసి కఠోరమైనటువంటి శ్రమ చేసి ఇవాళ మనకు సౌదర్న్ నుంచి మనం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మనం వేరే వేరే రాష్ట్రాలకు వెళ్ళి పవర్ కొనుక్కొని ఇవాళ మనం అది ఇండస్ట్రియల్స్ కానివ్వండి, లేకుంటే రైతులకు కానివ్వండి, గృహ విద్యుత్తు ఉపయోగదారులకు కానివ్వండి, మనం అందరం కూడా 24 గంటల పవర్ అయితే తప్పకుండా మనం ఇచ్చినము అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. నేనేమంటా ఉన్నాను అంటే, యు మే సీ పవర్ కట్ ఇన్ యూకే, యు మే సీ పవర్ కట్ ఇన్ యుఎస్, కానీ యూ కెనాట్ సీ పవర్ కట్ ఇన్ తెలంగాణ, హైదరాబాదు అనేటువంటి పద్ధతుల ఇవాళ చేసినటువంటి మాట వాస్తవమా కాదా అనేటువంటి విషయాన్ని కూడా ఒక్కసారి గుండె పైన చేసి మనం ఆలోచించవలసినటువంటి అవసరం తప్పకుండా ఉంటది. మీలాంటి టీవీ ఛానల్లో సార్ సరిగ్గా ఇప్పుడు ఏప్రిల్ నెలలో ఉన్నాం, మీ ఇప్పుడు ఓపెన్ గా మీరే చూసిండ్రు, 2 సార్లు మీ దాంట్లో మాట్లాడుతుంటే 2 సార్లు కరెంటు పోయింది, నేను మీతోని మాట్లాడలేకపోతున్నా. వాస్తవం అయితే నేనైతే బంద్ చేసుకునేటువంటి అదైతే లేదు, మీరైతే 2 సార్లు మీరే చూసిండ్రు. నేనేమంటా ఉన్నాను అంటే, వాస్తవం ఏమో ఇది, అవాస్తవమేమో మీరు చెప్పినటువంటి మాటలు, మీరు మాట్లాడుతున్నటువంటి పచ్చి అబద్ధాలు. సార్, ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే నిండు శాసనసభలో ఆయన మాట్లాడుతున్నటువంటి బాట ఏంది అని అంటే, బట్టలు ఊడదిప్పి కొడతాడంట. ఇక రకరకాల భాష ఆయన మాట్లాడుతుంటే తెలంగాణ ప్రాంతంలోనైతే ఎవ్వరు కూడా చిన్నపిల్లలు చూసేటువంటి అరవింద్ గారు చిన్న ఇంటరప్షన్ అండి. అరవింద్ గారు, భాష గురించి ఇప్పుడు మీరు అంటున్నారు కదా, భాష గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్కి ఉందంటారా? సార్, తప్పకుండా ఉంది. నేను ఏమంటా ఉన్నాను అంటే, నేను మొత్తం చెప్పిన తర్వాత మీరు మాట్లాడితే బాగుంటుంది సార్. నేను ఏమంటా ఉన్నాను అంటే, ఈ లఘు చర్చలో వాస్తవం ఏంది అవాస్తవం ఏంది అనేటువంటి విషయము మనకంటే ఎక్కువ బాగా ప్రజలైతే గమనిస్తాను. అయితే ముఖ్యంగా నేను పాయింట్కి వచ్చినప్పుడు ఇవాళ ఎంత గొప్పగా అంటే సార్, అది చేస్తున్నారు సార్, వాళ్ళు బేరేజ్ వేసుకుంటున్నారు. ఎందుకు ఈ మాట నేను చెప్తా ఉన్నాను అంటే, ఇవాళ రైతుకు ఉచితంగా విత్తనాలు ఇచ్చి, రైతుకు 24 గంటల కరెంట్ ఇచ్చి, రైతుకు పునాసయాసంగి పంటకు పెట్టుబడి సహాయం రైతు బంధు ఇచ్చి, ఒకవేళ దురదృష్టవశాత్తు రైతు ఎక్కడైనా మరణిస్తే ఆయన దినవారం గడవక ముందుకే 5 లక్షల రూపాయలు ఇంటికి చెక్కుపోతే ఆ కుటుంబాలు ఇవాళ ఒక భరోసా ఏర్పడ్డది కేసీఆర్ గారితోను అనేటువంటి విషయాన్ని అయ్యాల ఖచ్చితంగా మాట్లాడుకున్నారు. ఇవాళ రైతు బంధు మీరే అడిగినరు. ఇవాళ ఒక్క ఎంపీ ఎలక్షన్ అయినప్పుడు మాత్రమే రైతు బంధు వేస్తా అన్నాడు. ఆ రైతు బంధు కూడా ఇవాళ మేము తీసుకుంటే మీకు 5,000 వస్తాయి, లేదు తర్వాత తీసుకుంటే 7,500 వస్తాయి అనేటువంటి విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినరు. కానీ అప్పుడు ఫ్రీజ్ చేసి పెట్టినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బుల్నే
రైతు బంధు రూపకంగా అదే 5,000 రూపాయలు వేసిండు అనేటువంటి విషయాన్ని మాత్రం ఇవాళ తప్పకుండా తెలంగాణ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. దేంట్లో తెలంగాణ రేజింగ్ అనేటువంటి విషయాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే గనక తెలంగాణ రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ రేజింగ్ గా ఉన్నది. ఇవాళ నేతన్నల ఆత్మహత్యల్లో తెలంగాణ రేజింగ్ ఉన్నది. గీతన్నల ఆత్మహత్యల్లో తెలంగాణ రేజింగ్ ఉన్నది. ఇవాళ ఆటో డ్రైవర్ల ఆత్మహత్యల్లో తెలంగాణ రేజింగ్ ఉన్నది. కాబట్టి ఏ దాంట్లో కూడా తెలంగాణ రేజింగ్ అభివృద్ధిలో లేదు, సంక్షేమంలో లేదు అనేటువంటి విషయాన్ని మాత్రం తప్పకుండా తెలంగాణ ప్రజలు అవగతం చేసుకున్నారు. నేను ఒక విషయాన్ని సార్ దయచేసి నేను ఒక విషయాన్ని నేను ఏమంటా ఉన్నాను అంటే, ఈ కరువు ఇవన్నీ చూసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఈ 15 నెలల తర్వాతనే ఆయన వచ్చి రాగానే హైడ్రా అన్నాడు. హైడ్రా తర్వాత మూసికి సంబంధించినటువంటి సుందరీకరణ కోసం ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కానివ్వండి, ఆయన పాల్పడ్డటువంటి దానిపైన అందరూ గ్రహించారు. ఆ తర్వాత పోలీసులో కుటుంబాలను అరెస్ట్ చేసినటువంటి ఒక గొప్ప అరుదైనటువంటి పరిస్థితి ఎక్కడైనా నెలకొంది అని అంటే మొత్తం ఈ దేశంలో అది తెలంగాణలో ఏర్పడ్డది. ఆ తర్వాత లఘుచర్లలో ఆయన సొంత నియోజకవర్గమైనటువంటి లఘుచర్లలో ఇవాళ తొండలు గుడ్లు పెట్టినటువంటి భూములలో మేము అది చేస్తాము, ఏది ఫార్మా సిటీ చేస్తాము అని చెప్పి అది చేస్తే ప్రజలు తిరగబడితే ప్రజల పక్షాన ప్రజలందరూ కూడా ఆ లఘుచర్ల ప్రజల పక్షాన ఉంటే ఆ ప్రజల విజయం తర్వాత ఇవాళ ఆయన ఎటు మాట్లాడాలనో ఆయన సొంత నియోజకవర్గం అయినటువంటి కొండారెడ్డి అండ్ ఆయన ఊరు కానివ్వండి, లేదు అనుకుంటే ఆయన నియోజకవర్గానికి పూర్తి స్థాయిలో ఆయన చెప్తున్నట్టు ఒక్క ఊర్లో కూడా రుణమాఫీ పూర్తిగా కాలేదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను సార్. నేను ఈ వేదిక నుంచి నేను ఒక్కటి మాత్రం నేను ఏదో మాట్లాడాలి కాబట్టి, ఏదో విమర్శ చేయాలి కాబట్టి నేను తప్పకుండా చేయను సార్. నేను ఎందుకు ఈ మాట కూడా చెప్తా ఉన్నాను అంటే, తెలంగాణ హరిఘోష నెల్లగక్తా ఉన్నది. 15 నెలల నుంచి హరిఘోష నెల్లగక్తా ఉన్నది. ఇవాళ కేసీఆర్ గారు మీరైతేనే ఒక పసికూన కన్న తల్లి దగ్గర ఉంటే ఎంత క్షేమంగా ఉంటుందో ఈ రాష్ట్రం కేసీఆర్ గారి చేతిలో ఉంటే క్షేమంగా ఉంటది సుమా అనేటువంటి విషయాన్ని గ్రహించి కేసీఆర్ గారు మీరు ఎక్కడున్నారు, మీరైతేనే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అనేటువంటి విషయాన్ని చివరిగా నేనేమంటా ఉన్నాను అంటే సార్, ఇవాళ గొప్ప అవకాశం రేవంత్ రెడ్డి గారికి ప్రజలు ఇచ్చిండ్రు. సరే మాయ మాటలు చెప్పిండా ఏం చెప్పిండా, 100కు 100% ప్రజాక్షేత్రంలో మాకంటే 1.5% ఓట్లు ఎక్కువ తెచ్చుకొని ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజల మనసు ఎట్లా గెలుచుకోవాలి అని అంటే, కేసీఆర్ గారు చేసిన దానికంటే ఎక్కువ పనిచేసి, కేసీఆర్ గారు రైతు బంధు 5,000 ఇస్తే నువ్వు 7,500 ఇస్తాను కదా, అది ఇచ్చి ప్రజల మనసు గెలుచుకో. ఇవాళ దళితులకు 12 లక్షల రూపాయలు ఇస్తాను కదా, అది ఇచ్చి నువ్వు తెలంగాణ ప్రజల మనసు చెప్పినటువంటి కేసీఆర్ గారి కంటే ఎక్కువ పని చేసి నువ్వు తెలంగాణ ప్రజల మనసు గెలుచుకోగాని కేసీఆర్ గారి ఆనవాళ్ళు చెరిపేస్తా అంటే ఇవాళ ప్రతి అడుగులో కేసీఆర్. ఓకే అరవింద్ గారు. ఓకే అండి. అశోక్ గారు మీరు చెప్పండి, తెలంగాణ దాదాపుగా కేసీఆర్ చేతుల్లో ఉన్నంత కాలమే సేఫ్గా ఉంది, ఆ తర్వాత తెలంగాణ అస్తవ్యస్తం అయిపోయిందని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరేమంటారు బీజేపీ వాయిస్ తరపు నుంచి? సార్, బిఆర్ఎస్ పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప తయారు చేసింది సార్. లక్షల కోట్లు అప్పులు చేసి తెలంగాణ ప్రజల మీద రుద్దింది సార్. అదే విధంగా ఇంతకుముందు మన అన్న కైలాస్ నేత గారు ఒక మాట అన్నారు, బిఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసింది ఎంపీ ఎలక్షన్స్ అని చెప్పింది. అన్న బిఆర్ఎస్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న కింద స్థాయి కార్యకర్తలు కూడా కేంద్రంలో మోడీ గారి నాయకత్వం కావాలనుకున్నారు, మోడీ గారు ప్రధానమంత్రి కావాలనుకున్నారు. కాబట్టి అన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలు ఆయన గెలిపించడం జరిగింది. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైదరాబాద్ డెవలప్మెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ లో జరిగింది. ఇవి ఇంకోటి, ఇష్టం వచ్చినట్టు మనము ప్రజలకు ఉచితామిలు ఇద్దాం, కేంద్రం భరించాలి అంటే అది సరైనది కాదన్న. మనం విద్యా వైద్యంలో ఏదైనా మనము వెసులుబాటు కల్పిస్తే దాంట్లో వారికి ప్రభుత్వం నుంచి మంచి ఫలాలు అందిస్తే బాగుంటుంది. కానీ మనము ఇష్టం వచ్చినట్టు వాగ్దానాలు చేసి
కేంద్రం భరించాలంటే అది సరైన నిర్ణయం కాదన్న. ఓకే, రైట్ అండి. సో కైలాష్ గారు మీరు చెప్పండి. ఇందాక అరవింద్ గారు మాట్లాడుతూ తెలంగాణ కేసీఆర్ చేతుల్లో ఉన్నంత వరకు సేఫ్ హ్యాండ్స్లో ఉంది, ప్రజలందరూ కూడా మళ్ళీ కేసీఆర్ రావాలి అని కోరుకుంటున్నారంటారు. ఏమంటారు మీరు? వారి అధికార దాహానికి ఒక ఫ్యూడల్ ప్రభుల యొక్క ఏదైతే ప్రజలని ఏమార్చి ప్రజలని బానిసలుగా చూసేటువంటి వారి విధానాలకు వ్యతిరేకంగానే తెలంగాణలో కేసీఆర్ని బొందబెట్టి కేసీఆర్ పాలనకు అరాచకానికి మరి చరమగీతం పాడి రేవంత్ రెడ్డి గారికి అప్పచెప్పినారు. 15 నెలల కాలంలో ఆగమైందట. తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొని ఛానళ్ళు పెట్టుకొని దోపిడీ చేసి ఫామ్ హౌజులు కట్టుకొని దళితులని మోసం చేసి అందుకే దళిత బంధువు తీసుకొస్తే అది చెతికిల పడి తెలంగాణ ప్రజలు గుద్దితే మరి మనకు హుజురాబాద్లో ఏమైంది, మునుగోడులో ఏమైంది అంటే ఇప్పుడు మునుగోడులోనే 100 కోట్లు కుమ్మరిచ్చినాం. అక్కడ మీ ఆటలు జరలే. కానీ జనరల్ ఎన్నికలు వచ్చేసరికి రేవంత్ రెడ్డి గారిని విశ్వసించారు, అధికారం వచ్చింది. ఎందుకు మీకు ఈ దురద? ఒక ప్రజాస్వామ్యాన్ని గౌరవించలేని మీరా మాట్లాడేది? ఫామ్ హౌస్లో కూర్చొని మీరా మాట్లాడేది? మీరు ప్రాజెక్టులు కట్టుంటే రైతులు ఎందుకు వచ్చేవాళ్ళు? విద్యార్థులకు ఒక మూత్రశాలలు కట్టినరా మీ యొక్క 10 సంవత్సరాల కాలంలో? అందుకే మా ముఖ్యమంత్రి గారు ఇంటిగ్రేటెడ్ స్కూల్ పేరుతోటి 5,500 కోట్ల రూపాయలు కేటాయించి మొత్తం రెసిడెన్షియల్ అనేది కూడా ఏకస్వామ్యంగా ఏకీకృతంగా కట్టి అన్ని వర్గాల ప్రజలు చదువుకోవాలన్న ఆలోచనతో చేశారు. బీసీల నియామకంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు సమ ప్రాధాన్యత వచ్చింది. ఒక విద్యా కమిషన్లో ఎస్సీ ఎస్టీ బీసీల నియామకం జరిగింది. అదేవిధంగా రైతు కమిషన్లో బీసీ ఎస్సీ ఎస్టీలకు ప్రాధాన్యత వచ్చింది. ఎస్సీ వర్గీకరణ జరిగింది. 42% రిజర్వేషన్ విద్యా ఉద్యోగంలో బలహీన వర్గాలకు తీయాలని ఒక సంకల్పం రేవంత్ రెడ్డి గారిది. ఇవాళ మీరు చేసినటువంటి పాపాలను గడగడానికే, ఈ రాష్ట్రంలో మీరు చేసిన అప్పులను కట్టడానికే ఉన్నది ఇక భారతీయ జనతా పార్టీ. ఎల్ఐసీలను నమ్మిండ్రు, రైల్వేలను కానీ గోడౌన్స్లను కానీ విమానాశ్రయాలను కానీ అన్నీ అమ్మి అదానులకు అప్పచెప్పిండ్రు, అంబానీలకు అప్పచెప్పిండ్రు. 12 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులలో ప్రజల పైసలని లూటీ చేసి గుజరాత్ మార్వాడీలకు సేట్లకు మాఫీ చేసిన ఘన చరిత్ర భారతీయ జనతా పార్టీని. 1,57,000 కోట్ల రూపాయలు అంటే 157 లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చిన నరేంద్ర మోడీ గారు. వీరా మాట్లాడేది 60 సంవత్సరాల కాలంలో 50 లక్షల కోట్లు చేసింది ఆనాడు కాంగ్రెస్. మీకు అప్పచెప్పే నాటి వరకు మీరు 1,57,000 జస్ట్ ఒక్క నిమిషం అండి. అశోక్ గారు చెప్తున్నారు, చెప్పండి సార్. మన కైలాష్ నేత గారు మార్వాడీలకు గుజరాతీలకు ఏమో చెప్తున్నారు. విజయ్ మాల్యా అయితే అప్పులు చేసి విదేశాలకు పారిపోతే ఆయన ఏమంటుండంటే, నేను బ్యాంకులో బకాయిలు ఉన్నదానికన్నా ఎక్కువ లాగేసుకున్నారు, ఉన్నది తీసుకుంటే చాలండి, మిగతా నాకు వదిలి. సో టెక్నికల్ ఇష్యూ వచ్చింది, రైట్ అండి. విజయ్ మాల్యాని ఎందుకు తీసుకురాలే? అశోక్ గారు, కైలాష్ గారు కంక్లూడ్ చేయండి, మనకు టైం అయిపోయింది. ఒకటేనండి, బ్యాంకులలో లూటీ చేసిన వాళ్ళు విదేశాలకు దాటిన కైలాష్ గారు కంక్లూడ్ చేయండి. 100% అండి. ఈ రాష్ట్రంలో ఉండబడేటువంటి పేద వర్గాల కోసము, నిరుద్యోగుల కోసం, ఉద్యోగుల కోసము, బలహీన వర్గాల కోసం, మహిళల కోసం రేవంత్ రెడ్డి గారి పరిపాలన శ్రీరామ రక్ష. 100% ప్రజలకు ఇచ్చిన హామీలను కానీ, రైతులకు ఇచ్చినటువంటి హామీలను కానీ, బలహీన వర్గాల యొక్క సంక్షేమాన్ని కానీ ఏనాడు కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించదు. గత చరిత్ర మొత్తం చూసుకుంటే ఈ వర్గాల అభ్యున్నతి కోసము ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చి 25 లక్షల ఎకరాలని ఈ తెలంగాణలో ఉండబడ్డ బీసీ ఎస్సీ ఎస్టీల కోసం పంచిపెట్టిన చరిత్ర మాది. వాటిని అన్నిటిని కూడా ధరణి పేరుతోటి దొరలకు పంచిపెట్టిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. అటువంటి వాళ్ళు ఇవాళ గుంట నక్కన మాదిరిగా కాచుకొని కూర్చొని రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీ చేస్తా ఉన్నాయి. కాబట్టి అశోక్ గారు మీరు కూడా కంక్లూడ్ చేయండి. సార్ నేను చివరి ఒక విషయం చెప్తా. ఇంకోటి, వక్ఫ్ బోర్డు వల్ల అనేక మంది బాధితులు ఈ దేశంలో ఉన్నారు సార్. ముఖ్యంగా నేను పోటీ చేసిన డివిజన్ లో కానివ్వండి, భాగ్యనగరంలో కానివ్వండి, వక్ఫ్ బోర్డు ఎవడైనా ఉర్దూలో ఒక పేపర్ తీసుకొచ్చి ఈ ఇల్లు నాది అంటే అయిపోతుంది సార్. అనేక సంఘటనలు ఉన్నాయి, మీ దృష్టికి కూడా తీసుకొస్తా. వీలైతే దానికి సంబంధించిన ఆధారాలు కూడా మీకు ఇస్తాను సార్. ఎవరి పేదోడిల్లు, దాంట్లో పేద ముస్లింస్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, జైన్ ఉన్నారు, సిక్ ఉన్నారు, దళితులు అందరు ఉన్నారు. వీళ్ళు ఏ అయితే వక్ఫ్ బోర్డు కావాలని పోరాడుతున్నారో, ఈ వక్ఫ్ బోర్డు బాధితులందరూ సార్ ఎవరైతే వక్తాసు పలికిర్రో వాళ్ళు శాశ్వతంగా రాజకీయ పార్టీలో బొంద పెడతారు సార్. ఆ బొంద మీదనే మరొకసారి ఆ బాధితులకు అండగా నిలబడే భారతీయ జనతా పార్టీ తోడుగా ఉంటుంది సార్. ఓకే, రైట్ అండి. సో అదండి వాళ్ళ బిగ్ టాక్లో మనతో పాల్గొన్నందుకు కర్ణె అరవింద్ గారికి, అశోక్ గారికి, కైలాష్ గారికి థ్యాంక్స్ అండి. ఇది వాళ్ళ బిగ్ టాక్. రేపటి డిబేట్లో మళ్ళీ కలుసుకుందాం.
కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.